నామమునకు మహిమ కలుగును గాక. అల్పుడైన నన్ను ప్రేమించి ఈ రీతిగా మీ మధ్య దేవుని వాక్యం పంచుకోవడానికి అవకాశం అనుగ్రహిస్తున్న పెద్దలకు, స్థానిక సంఘానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. వచనం 14. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీల ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలులకును అమ్మోరీయులకును సమాధానము కలిగెను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రాత్రి వేళ మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని అలాగే 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల మధ్య సమూయేలు కాలములో సంభవించిన ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. ఏ గ్రేట్ రివైవల్ అంటారు. ఇశ్రాయేలుల చరిత్రలో సమూయేలు కాలములో కలిగిన ఒక గొప్ప ఉజ్జీవం. ఏంటి ఆ ఉజ్జీవము అంటే వచనం 10లో మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వారి మీదకి వచ్చినప్పుడు యెహోవా వారి పక్షాన ఆయన యుద్ధము చేసినట్లుగా, అనగా ఆయన ఉరుములు ఉరిమించగా తారుమారు చేయగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. అంటే వారు విజయము సాధించారు. మాత్రమే కాదు, వచనం 14లో వారు పోగొట్టుకొనిన స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్నారు. వారు పోగొట్టుకొనిన స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్నారు. వారు ఎవరితో అసమాధానాన్ని అనగా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారో వారితో వారు సమాధానాన్ని పొందుకున్నారు. ఇది వారి మధ్య సంభవించినటువంటి ఉజ్జీవం. వారు విజయము సాధించారు శత్రువుల మీద. పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి వారు పొందుకున్నారు. ఎవరితో వారు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారో వారితో వారు సమాధానాన్ని పొందుకున్నారు. ఈ రాత్రి వేళ విజయం మాకు అక్కరలేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ప్రతి ఒక్కరు, వారు చిన్నలైనా పెద్దలైనా, వారు చేసే ఉద్యోగాలలో, వారి విద్యాభ్యాసములో, వారు చేస్తున్న వ్యాపారాలలో, ప్రతి దానిలో విజయము సాధించాలి అనేది అందరి కోరిక. మాత్రమే కాదు, పలు సందర్భాలలో మనము పోగొట్టుకొనిన దానిని
తిరిగి పొందాలి అనే ఆశ అందరికీ ఉంటుందా, కొందరికే ఉంటుందా? అందరికీ ఉంటుంది. నేను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి నేను పొందుకోవాలి. మాత్రమే కాదు, ఎవరెవరితో అసమాధానం కలిగి ఉన్నామో, ఎవరెవరితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నామో వారందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి అనేది అందరి ఆశ. ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా, బ్రదర్ వారితో నాకెన్నడూ సమాధానం అక్కరలేదు అనేవారు ఉన్నారా? ఎంత కఠినులైనా, ఎంత హృదయాన్ని కఠినపరుచుకున్నా ఒకానొక దినాన వారు సమాధానాన్ని పొందుకోవాలని ఆశను కలిగి ఉంటారు. అలాగైతే ఇశ్రాయేళ్ల మధ్య ఈ గొప్ప ఉజ్జీవం సంభవించడానికి, వారు విజయము సాధించడానికి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడానికి, శత్రువులతో అనగా అమోరీయులతో వారు సమాధానాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఒక 4 లేక 5 విషయాలు ఇదే అధ్యాయంలో నుండి మనము ఆలోచన చేద్దాం. రండి, మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచనం 2 మనం చదువుదాం. వచనం 2 లేక మొదటి 2 వచనాలు చదువుదాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందస్సమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయెను. జాగ్రత్తగా మనము గమనిస్తే వచనం 5లో వచనం 6లో ఇశ్రాయేలీల మధ్య మందసము లేదు. మందసము ఏమైంది? పట్టబడింది. మందసము దేనికి సాదృశ్యమో మనమందరం తేటగా ఎరుగుదాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉన్నాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలలో మందసం ఎక్కడుంటుంది? అతి పరిశుద్ధ స్థలములో, అనగా దేవుడు నివసించే స్థలం అతి పరిశుద్ధ స్థలం. మందసము దేనికి సాదృశ్యము అంటే దేవుని సన్నిధికి అది సాదృశ్యం. మందసము వారి మధ్య లేదు. 5వ అధ్యాయములో 6వ అధ్యాయములో తేటగా మనం అర్థం చేసుకోవడానికి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం వచనం 3 చదువుదాం. 4వ అధ్యాయం వచనం 3. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి అంటూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు వారి మధ్య దేవుని మందసము లేదు 6వ అధ్యాయం చివరి వరకు. 7వ అధ్యాయములో మందసము వారి మధ్యకు తిరిగి వచ్చింది. మందసము వారి మధ్య ఉన్నప్పుడు వారు విజయము సాధించినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఇది తేటగా మనం చూస్తాం. 6వ అధ్యాయములో ఉపోద్ఘాతం. ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడా కాదా అని ఫిలిష్తీయుల సర్దారులు తెలుసుకోవాలనుకున్నారు. వారికి దేవుడు వారిని మొత్తాడు. వారి దేవుని వలనే ఇది మనకి సంభవించింది అని వారు తెలుసుకోవడానికి వారు ఆలోచన చేసి ఫిలిష్తీయుల సర్దారులు కలిసి ఒక క్రొత్త బండి, ఎన్నడూ దున్నని 2 పాడి ఆవులు, ఆ బండిని ఆ ఆవులకు కట్టి దాని మీద మందసాన్ని పెట్టి వారు విడిచిపెడితే, ఇది గనక బెత్షెమెషు మార్గము గుండా వెళ్ళిందనుకోండి, నిశ్చయముగా ఇశ్రాయేలీల దేవుని వలననే మనకిది సంభవించింది. అంటే ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు అని వారు అనుకొని అలాగూ 2 పాడి ఆవులను, ఎన్నడూ దున్నని ఆవులను తీసుకుని క్రొత్త బండికి కట్టి మందసాన్ని పెట్టి వారు విడిచినప్పుడు ఆ ఆవులు ఎలా వెళ్ళాయట? 6వ అధ్యాయంలో చూడండి,
వచనం 12 చదువుదాం. 6వ అధ్యాయం వచనం 12. ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. వీటిని ఎవరు నియంత్రణ చేయడంలా, వీటికి ఎవరు ఆజ్ఞాపించడంలా, కానీ ఏ మార్గము గుండా వెళ్ళాలో ఆ మార్గము గుండా ఈ 2 ఆవులు రంకెలు వేస్తూ పరిగెత్తుతూ ఉన్నాయి. పశువులు ఎలా ఉంటాయో వాటి గుణం మనకి బాగా తెలుసు. వాటిని నియంత్రణ చేసినా సరైన మార్గంలో పశువులు వెళ్ళవు కదా. మా ప్రాంతంలో ముళ్ళు కర్ర అంటారు, సెంటర్ కొల్లు అంటారు. వాటిని తీసుకొని ఎద్దుల బండిని నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని కుడివైపుకు వెళ్ళమంటే అవేం చేస్తాయి? ఎడమ వైపుకు వెళతాయి. నియంత్రణ చేసినా అదుపు చేసినా సరిగా పశువులు వెళ్ళవు. కానీ ఇక్కడ వాటిని ఎవరు నియంత్రణ చేయడంలా. 2 ఆవులకు క్రొత్త బండిని కట్టి మందసము పెట్టి విడిచిపెట్టినప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గము గుండా ఆ 2 ఆవులు వెళుతూ ఉన్నాయి. అలాగైతే ఫిలిస్తీన్ల సర్దారులు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేళ్ల దేవుడు నిజమైన దేవుడని బాహాటంగా వారు తెలుసుకున్నారు. సోదరుల సోదరి, నీవు నేను నమ్మిన ప్రభు ఆయన నిజమైన వాడు, ఆయన వాస్తవమైన వాడు, ఆయన నకిలీవాడు కాదు. ఆయన నిజమైన దేవుడని దేవుని వాక్యములో అనేక మంది భక్తులు రుజువు చేస్తూ ఉన్నారు. చరిత్ర కూడా రుజువు చేస్తూ ఉంది. అలాగే మందసము ఇశ్రాయేళ్ల మధ్యకు తిరిగి వచ్చినప్పుడు వారు విజయాన్ని సాధించారు. మందసము వారి మధ్య లేనప్పుడు ఏం జరిగింది? 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ వచనంలో వారు చెప్పారు మందసాన్ని తిరిగి తెచ్చుకుందామని. 4:2 ఒకసారి చదువుదాం. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి అన్నాడు. మందసము వారి మధ్య లేనప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేత ఏమైపోయారంట? ఓడిపోయారు. ఎక్కువ తక్కువ మంది 4,000 మంది ఇశ్రాయేలీలు ఓడిపోయారట. దేవుని సన్నిధి వారి మధ్య లేనప్పుడు, దేవుని సన్నిధి వారి మధ్య లేనప్పుడు వారు ఓడిపోయారు, వారు హతులయ్యారు. కానీ మందసము వారి మధ్యకు తిరిగి వచ్చిన తర్వాత, అనగా ప్రభు సన్నిధిలో వారు ఉన్నప్పుడు వారు విజయము సాధించారు, యుద్ధము చేయల. ఆ మాట మనం చదివాం వచనం 10లో. ఫిలిస్తీన్లే ఇశ్రాయేళ్ల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలీలు వెళ్ళలా, చాలా నిశ్చయితతో వచ్చారు. 4వ అధ్యాయంలో ఓడించాం కదా, ఇశ్రాయేళ్లు మన చేత ఓడిపోయారు, నిశ్చయంగా ఇప్పుడు కూడా వారిని ఓడిస్తాము అని 10వ వచనంలో వారు బయలుదేరారు. అదే 2వ లైన్లో మనం చదువుతాం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. చాలా కాన్ఫిడెంట్గా, అప్పుడు ఓడించాం ఇప్పుడు కూడా ఓడించగలం అని వారు చాలా నిశ్చయతతో బయలుదేరి వచ్చారు. కానీ అక్కడ ఏం జరిగింది? అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీల చేత ఫిలిస్తీన్లు ఏమైపోయారంట? ఓడిపోయారు. అలాగైతే మొదటి మాట, వారు విజయము సాధించడానికి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడానికి, శత్రువులతో సమాధాన పడటానికి కారణం ఏంటంటే వారి మధ్య మందసము ఉన్నది. అనగా వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉంటే ఎల్లప్పుడూ విజయమే. దేవుని సన్నిధిలో ఉంటే మనము చేసే ప్రతి కార్యము ఏమవుతుంది? సఫలము అవుతుంది. ప్రభువుకి దూరంగా ఉండి మనం ఏం చేయలేం. ప్రభు సన్నిధిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిని కాదని మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా నష్టపోతాం. పాత నిబంధనలోనే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి మనం చదువుతాం. అతడు ప్రభు సన్నిధిలో ఉన్నంత కాలం, దేవుని సన్నిధిని అనుభవించినంత కాలం, దేవుని ప్రసన్నతను అతడు కలిగి ఉన్నంత కాలం తన జీవితంలో అంతా విజయమే.
ఎంత బలాఢ్యమైన కార్యాలు చేశాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను చంపాడు. 300 నక్కలు పట్టుకొని వాటి తోకలు ముడేసి ఫిలిస్తీన్ల చాలల్లో దివిటీలు అంటించి విడిచిపెట్టాడు. తమాషాగా దైవజనులు జీరాజారావు గారు అంటుంటాడు, సంసోను 300 నక్కలు పట్టుకున్నాడు, మనకు ఒక కుక్క దొరికిద్దా అంటాడు ఆయన. నిజమే, ఒక కుక్కను పట్టుకోవడం కాదు కదా, ఒక కుక్కను కూడా మనం నియంత్రణ చేయలేం. కానీ సంసోను 300 నక్కలు పట్టుకున్నాడు. అంతటి పరాక్రమ కార్యాలు చేశాడు. సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడు. ఎందుకు అంటే అతడు ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నాడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవుని సన్నిధి అతన్ని ఎడబాసి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు సన్నిధి నుండి అతడు తొలగిపోయినప్పుడు ఎంత నష్టపోయాడో. ఈ రాత్రి సోదరుడా సోదరి, నీవు నేను ఉజ్జీవింపబడాలి అంటే, ప్రతి కార్యములో విజయవంతులము కావాలి అంటే, సఫలీకృతులము కావాలి అంటే మనం ఎవరి సన్నిధిలో ఉండాలి? ప్రభు సన్నిధిలో ఉండాలి. అందుకనే మోషే తల్లి భయంకరమైన దినాలలో, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చదువుతాం. హెబ్రీల మగపిల్లలందరూ చంపబడుతున్న దినాలలో ఆ బిడ్డ క్షేమంగా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి ఆమె ఆ బిడ్డను ఎక్కడ పెట్టింది? జమ్ము పెట్టె. అలంకార భాషలో భక్తులు అన్నారు, అదొక మందసం, అది ప్రభు సన్నిధి. ఆ తల్లి ఆలోచన, నా బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే, సురక్షితంగా ఉండాలి అంటే అతడు జమ్ము పెట్టెలో ఉంటే చాలు. నైలు నది నీరు అతనేమీ చేయదు, క్రూర మృగాలు అతనేమీ చేయవు. అలాగైతే ప్రభు సన్నిధిలో ఉంటే ఎంత క్షేమమో. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అన్న మాట, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని. ఏంటది? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయాలి. ఆయన మందిరములో ఉండాలనే కోరిక, ఆయన సన్నిధిలో ఉండాలనే కోరిక. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనం ఎల్లప్పుడూ విజయవంతులుగా ఉంటాం, ఎల్లప్పుడూ అందరితో సమాధానాన్ని కలిగి ఉంటాం, ఎల్లప్పుడూ పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుంటాం. ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నామా? ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలు వారు అలాగూ విజయము సాధించడానికి కారణమైంది, మొదటి మాట, వారు ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. రెండవ మాటకు మనం వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం వచనం 2 మరలా నేను చదువుతున్నాను. వచనం 2, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అన్నాడు. రెండో మాట, వారు విజయము సాధించడానికి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవడానికి, సమాధానం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, వారు యెహోవాను అనుసరించాలని ఏం చేస్తున్నారంట? దుఃఖపడుతున్నారు. వారు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అంటే ఇంతవరకు మేము యెహోవాను అనుసరింపలేదు, ఆయన సెలవిచ్చినట్లుగా, ఆయన మాట్లాడినట్లుగా, ఆయన హెచ్చరించినట్లుగా, ఆయనకు తగినట్లుగా మేము నడుచుకోలేదని, మేము అనుసరించలేదని ఇశ్రాయేలీలు వారు ఏం చేస్తున్నారు? దుఃఖపడుతూ ఉన్నారు. దీనినే ఆత్మీయ దుఃఖము అంటారు. నీవు నేను కూడా చాలాసార్లు దుఃఖపడుతున్నాం. ఏ విషయాల్లో? పిల్లలకు వివాహాలు కాలేదని, అవునా? పిల్లలు చక్కగా చదువుకోవడం లేదని, వారు ఉద్యోగాలు కలిగి లేరు అని, వ్యాపారంలో గొప్పవారం కాలేకపోతున్నామని, సరైన ఇంటిని కట్టుకోలేకపోతున్నామని,
లేకపోతే ఇంకొకటి భౌతిక సంబంధమైన వాటి కొరకై నీవు నేను చాలా దుఃఖపడుతున్నా. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను విన్న వాక్య ప్రకారం జీవించలేదు, ప్రభు కోరినట్లుగా, ప్రభు హెచ్చరించినట్లుగా, ప్రభు నాతో మాట్లాడినట్లుగా నేను నడుచుకోలేదు అనే నిజమైన దుఃఖం. సోదరుడా సోదరి, ఎన్నడైనా ఇలాగూ నీవు దుఃఖపడ్డావా? రక్షించబడిన నేను, ప్రభువుని ఆరాధిస్తున్నా నేను, సరైన రీతిలో ప్రభువుని ఆరాధించలేకపోతున్నాననే దుఃఖం, నా పిల్లలు రక్షించబడలేదు అనే దుఃఖం, నా యజమానుడు రక్షించబడలేదు అనే దుఃఖం, రక్షించబడిన నా పిల్లలు తొలగిపోయారు, వారు మరలా ప్రభు సన్నిధికి రావాలి అనే దుఃఖం. ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరింపలేదని వారు ఏం చేస్తున్నారంట? దుఃఖపడుతూ ఉన్నారు. లూకాసు వార్తలో ఒక చక్కని మాట వ్రాయబడింది. 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం లేక 22వ అధ్యాయం, క్షమించండి 22, లూకాసు వార్త 22వ అధ్యాయం వచనం 62 చదువుదాం. వచనం 62, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని వ్రాయబడింది. దొరికిందన్నమాట. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భం మనందరం బాగా ఎరిగిందే. యేసు ప్రభు వారు బంధింపబడిన సందర్భం అది. ప్రభువుని బంధించి కొరడాలతో కొడుతున్న సందర్భం అది. యేసు ప్రభు వారు దీనికంటే ముందే పేతురుతో చెప్పాడు, పేతురు, నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, నన్ను సిలువ వేస్తారు, కానీ కోడి కూయక ముందే ముమ్మారు నీవు నన్ను ఎరగనని చెప్తావని చెప్పాడు. పేతురు అన్నాడు, మనం ఎరిగిందే, ప్రభువా, ఒకవేళ నీతో పాటు చనిపోవలసి వచ్చినా చచ్చిపోతానే తప్ప నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్నాడు. కానీ జరిగిన సందర్భం మనం ఎరుగుదాం. ప్రభువుని బంధించి ఆ గదిలో పెట్టి ఆయన్ని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు పేతురు వెలుపటి ఉన్నాడు. 3 సార్లు ఆ చలిమంటి దగ్గర చిన్నది పేతురుని అడుగుతుంది, నీ భాష చెప్తుందయ్యా నీవు వారిలో ఒకడు అని. అయ్యో, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎరగను అన్నాడు. 3 సార్లు చెప్పాడు. వెంటనే కోడి కూసిందట. వెంటనే ఏమైంది? పేతురు హృదయం ప్రద్దలైపోయింది, హృదయం విరిగిపోయింది, తట్టుకోలేకపోయాడు. పేతుడు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చి, ప్రభువు చెప్పిన మాట విన్నప్పుడు, అయ్యో, నా ప్రభువు నన్ను ముందుగానే హెచ్చరించాడే, నాతో చెప్పాడే, అయినా నేను లక్ష్య పెట్టలేదే, నేను కాదని అన్నానే, ఎరగనన్నానే. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏం చేశాడంట? ఏడ్చాడు. సోదరుడ సోదరి, ఎన్నడైనా నీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నదా? దేవుని వాక్యాన్ని సంవత్సరాలుగా ఆలకిస్తున్న నీవు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రభు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు నీవు దుఃఖపడిన సందర్భం, నీవు ఏడ్చిన సందర్భం, అలాగూ లేకపోతే నిజంగా నీ నా జీవితంలో ఉజ్జీవాన్ని అనుభవించలే. ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం? ఎందుకు అందరితో సమాధానంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేకపోతున్నాం? ఇంకా నష్టపోతున్నామే. కారణం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎన్నడూ దుఃఖపడిన అనుభవం నీ జీవితంలో లేదు. నా ప్రభువుని నేను అనుసరించవలసిన విధానంలో అనుసరించలేకపోతున్నాను అనే దుఃఖం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో వచనం 9 మనం చదివినప్పుడు, ఎజ్రా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వచనం 9లో వ్రాయబడిన మాట, జనులందరూ
యెహోవా ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అని వ్రాయబడింది. ఏంటట? ఏడవ మొదలు పెట్టగా. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నప్పుడు వారి లోపాలు అర్థమవుతున్నాయి, వారిలో ఉన్న అవిధేయత అర్థమవుతుంది, వారిలో ఉన్న బలహీనతలు తేట తెల్లగా దేవుని వాక్యం అనే అర్థములో ప్రత్యక్షపరచబడుతున్నాయి, బయలుపరచబడుతున్నాయి. అలాగూ కనబడినప్పుడు నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని పిల్లలు వారు మౌనముగా ఉండలేరు. వారు నిజంగా దేవుని హృదయములో వారు దుఃఖపడతారు, వారు ఏడుస్తారు, వారు కన్నీరు కారుస్తారు. ఇశ్రాయేలు అనుభవంలో ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. వారు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. మూడో మాటకు మనం వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం వచనం 3-4 మనం చదువుదాం. వచనం 3-4. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించు. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. మూడో మాట, ఇశ్రాయేలీలు తిరిగి విజయం పొందడానికి, సమాధానం పొందడానికి, స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు అన్య దేవతలను, అస్తారోతు దేవతలను ఏం చేశారంట? తీసివేశారు. సమూయేలు అదే హెచ్చరిస్తున్నాడు వచనం 3లో. మీ మధ్య నుండి వాటిని తీసివేయండి. వాటిని ఏం చేయాలంట? తీసివేయాలి. అన్య దేవతలు, అస్తారోతు దేవతలు వారు తీసివేశారు. అన్య దేవతలు, అస్తారోతు దేవతలు ఆ విగ్రహాలు ఈ మధ్య మన మధ్య అయితే లేవు. ఉన్నాయా? లేదు కదా. ఈ ఉదయకాలం దేవుని దాసులు జ్ఞాపకం చేశారు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదేంటంట? విగ్రహమే. చాలామంది దగ్గర అక్షరార్థమైన విగ్రహాలు లేవు విశ్వాసుల మధ్య, కానీ కనబడని విగ్రహాలు చాలా ఉన్నాయి. ప్రభువు కంటే ఎక్కువగా చాలా విషయాలను ప్రేమిస్తున్నారు. ఒక స్థానిక సంఘానికి వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వారు చాలా ఆలస్యంగా వచ్చారు. నేను వారు ముందొస్తారేమో, వారిని కలిసి కొంచెం సేపు వారితో సహవాసం చేయొచ్చు, మాట్లాడవచ్చు అని వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వారు ఆలస్యంగా వచ్చారు. కూడిక అయిపోయిన అనంతరం నేను వారిని కలుసుకున్నాను. ఏంటన్నా ఆలస్యమైంది అంటే, వారేమన్నారంటే రాత్రంతా వారి కుక్క నిద్రపోలేదట, అందుకని వారు కూడా నిద్రపోలేదంట. ఆ కుక్క ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచిందట. ఆ కుక్క లేచే వరకు ఉండి దాన్ని సిద్ధపరచుకొని తీసుకొచ్చే లోపు ఆలస్యమైందట. అంటే వారికి దేవుని కంటే కూడా ఏది ఎక్కువ ప్రాముఖ్యమైంది? కుక్క. నవ్వుతున్నాం కానీ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రభువు కంటే ఎక్కువగా పశువులను ప్రేమించేవారు ఉన్నారు. ప్రభువు కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు. ప్రభువు కంటే ఎక్కువగా ఆహార పదార్థాలు. చాలామంది ఆదివారం ఆరాధన ఫలానా సమయానికని తెలిసినా వంట ఇంటి దగ్గర వండుకొని మరి వస్తారు. ఇక్కడ మీకు ఆ అవసరత లేదులే, చక్కగా అన్ని ఏర్పాట్లు స్థానిక సంఘం చేస్తారు. వంట వండుకొని ఆలస్యంగా వస్తారు. వారి భావం ఏంటంటే కూడిక అయిపోయి ఇంటికి వెళితే ఆలస్యం ఉండకూడదు, వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? భోజనం చేయాలి. అంటే ఇప్పుడు వారు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారు? ఆహారం. ఆహారం వారికి ఏమైంది? విగ్రహం. ప్రభువు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదేంటంట? విగ్రహం. దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది అది ఏదైనా సరే ఆ విగ్రహాలను మనం తీసివేయాలి, వాటిని ప్రక్కన పెట్టాలి.
ఇశ్రాయేలీయులు ఉజ్జీవింపబడటానికి, ఉజ్జీవం పొందుకోవడానికి కారణమైంది అదే. విగ్రహాలను వారు తీసి ప్రక్కన పెడుతూ ఉన్నారు. విగ్రహము అంటే అక్షరార్థమైన విగ్రహమే కాదు, విగ్రహ సంబంధమైన ఆచారాలు, పద్ధతులు కూడా. ఇంకా లోక సంబంధమైన వాటిని పాటిస్తున్నాము అంటే అవన్నీ ఎప్పుడు బయటపడతాయి? మామూలు దినాల్లో బయటపడవు. వివాహాలు జరిగినప్పుడు, కుటుంబాల్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు, గృహప్రవేశాలు జరిగినప్పుడు ఏం చేస్తారు? గృహప్రవేశాలకి ఒక పెద్ద కాయ పైన కట్టేస్తారా? అంటే విగ్రహ సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, ప్రభువుని ఎరిగి ప్రభువుని ఆరాధిస్తూ ఇంకా వాటిని అనుసరిస్తున్నాము అంటే ఇంకా మన మధ్య విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను మనం ప్రేమిస్తున్నాం, ఆ అలవాటు, ఆ పద్ధతి విడిచిపెట్టలేకపోతున్నాము అంటే విగ్రహాలను పూర్తిగా మనం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. సోదరుల సోదరి, ఉజ్జీవింపబడాలా, విజయం పొందుకోవాలా, సమాధానాన్ని పొందుకోవాలా, స్వాస్థ్యాన్ని పొందుకోవాలా, అలాగైతే విగ్రహాలను ఏం చేయాలంట? ప్రక్కన పెట్టాలి. 4వ మాట వచనం 6 చదువుదాం. వచనం 6. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. 4వ మాట, వారు తమ పాపాన్ని, తమ అవిధేయతను దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. సామెతల గ్రంథంలో ఆ మాట మనం చదువుతాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. యెహోవాను మేము అనుసరించలేదు అని దుఃఖపడ్డారు. కొంతమంది వారి యొక్క పశ్చాత్తాపం దుఃఖానికి మాత్రమే పరిమితం అవుతుంది. ప్రభు వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యము చేత ప్రేరేపించబడినప్పుడు, వాక్యము చేత హెచ్చరించబడినప్పుడు వారు దుఃఖపడతారు, బాధపడతారు, అంతటితో ఆగిపోతారు. కానీ ఇశ్రాయేలీయులు అలా కాదు. వారు దుఃఖపడి ఏడ్చి ప్రభు సన్నిధిలో వారు ఏం చేస్తున్నారు? మేము పాపాత్ములమని ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి అట్టివారు కావాలి ప్రభుదికి. నీ నా జీవితంలో ఉజ్జీవింపబడాలి అంటే మన బలహీనతల విషయమై, మనలో ఉన్న అవిధేయత విషయమై, అపవిత్రత విషయమై, అన్యమైన వాటి విషయమై కేవలం దుఃఖపడి ఏడ్చేవారమే కాదు, ప్రభు సన్నిధిలో వాటిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మత్తయి సువార్తలో ఇస్కరియోతు యోధా గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం వచనం 4 మనం చదువుదాం. 3-4 వచనాలు. 27వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఇస్కరియోతు యోధా ఒప్పించబడ్డాడు, హృదయంలో దుఃఖపడ్డాడు. అయ్యో, నేను నిరపరాధిని ఏం చేశాను? అప్పగించా. ఆయన ఏ నేరము చేయల, ఆయన ఏ తప్పిదము చేయల, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు అని ఒప్పించబడ్డాడు. నిరపరాధిని నేను అప్పగించానని దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. పెద్దల దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారు, నేను పాపము చేసి తిని. ఆ 30 వెండి నాణేలు విసిరివేశాడు. కానీ ఎక్కడ ఒప్పుకోవాలో అక్కడ ఇస్కరియోతు యోధా ఒప్పుకోవాలా. నేను నమ్ముతున్నాను, ఒకవేళ ఇస్కరియోతు యోధా గనక ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపము చేశానయ్యా, నిరపరాధినైన నిన్ను నేను అప్పగించానయ్యా అని ఒప్పుకోనుంటే
ఒకవేళ ప్రభు క్షమించేవాడేమో. అతడు పశ్చాత్తాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, నెమ్మది లేకుండా వేదన పడ్డాడు, కానీ ఉపయోగం లేదు. ఒప్పుకున్నాడే కానీ ఎక్కడ ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకోలా. ఎక్కడ ఒప్పుకున్నాడు? పెద్దల దగ్గర ఒప్పుకున్నాడు. మన అవిధేయతను, మన పాపాన్ని ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయములో. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అంటే నమ్మిన వారు కూడా పొరపాట్లు చేయడానికి, తప్పిదము చేయడానికి అవకాశం ఉంది. మనము మన అవిధేయతను, మన పాపమును ప్రభువు సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీయులు మేము పాపాత్ములమని ఏం చేశారంట? ఒప్పుకున్నారు. సోదరుడా, సోదరి, నీవు చేసిన పాపం విషయమై దుఃఖపడుతున్నావు సంవత్సరాలుగా. నీలో ఉన్న బలహీనత విషయమై దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, అంగలారుస్తున్నావు, కానీ ప్రయోజనం లేదు. ఏ తప్పిదం నువ్వు చేశావో, ఏ లోపాన్ని నీవు కలిగి ఉన్నావో దాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపము చేశాను, నాలో ఈ బలహీనత ఉంది అని యథార్థంగా దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీకు విజయం ఇస్తాడు. నీవు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎవరితో నీవు శత్రుత్వాన్ని కలిగి ఉన్నావో వారితో సమాధానము కలిగి ఉండడానికి ప్రభు నిశ్చయంగా నీకు సహాయము చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయం వచనం 8 మనం చదువుదాం. 8, 9 వచనాలు. 8, 9 వచనాలు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. 5వ మాట, ఎందుకు వారు సఫలీకృతులయ్యారు అంటే మానక ప్రార్థన చేశారు. మా నిమిత్తము మానక ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ రహస్యం ఇదే. విజయము సాధించాలి అంటే, స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే, సమాధానం కలిగి ఉండాలి అంటే నీవు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మాత్రమే కాదు, అది ఎలాంటి ప్రార్థన అంట? మానక ప్రార్థన. అంటే నిత్యము ప్రార్థన చేయాలి, నిరంతరము ప్రార్థన చేయాలి. మానక ప్రార్థన చేయడం ఇది చాలా ప్రాముఖ్యమైంది. 10 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నాకు జవాబు లేదు అని నిరుత్సాహపడటం కాదు. కొన్ని మాసాలుగా, కొన్ని దినాలుగా నేను ఎడతెరక ప్రార్థన చేస్తూ ఉన్నాను బ్రదర్, కానీ నాకు జవాబు లేదు అని నిరుత్సాహపడటం కాదు. నిశ్చయముగా ప్రభువు యొక్క విజయాన్ని మనం అనుభవించాలి అంటే మనము మానక ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సమూయేలు ప్రవక్త అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానితే నేనేం చేస్తున్నాను? పాపం చేస్తున్నాను. అతడు తన ప్రజల కొరకై, వారి క్షేమం కొరకై ప్రార్థన చేయడం మానివేసిన వాడు కాదు. ప్రార్థన చేయడం మనం మానకూడదు. నిరంతరము ప్రభువు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతూ అంటాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వచనం 18 చదువుదాం. వచనం 18, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 10వ వచనం నుండి మనం చదివినప్పుడు అపవాది తంత్రములను గురించి పౌలు చెప్తూ వచ్చాడు. వాడు ఎలాగూ దాడి చేస్తాడు, ఎలాగూ విశ్వాసులను ఎదిరిస్తాడు, నష్టం కలిగిస్తాడు, ఆ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. మనం ఎవరితో పోరాడుతున్నామో చెప్తూ వచ్చాడు. అపవాదిని మనం ఎదిరించాలి అంటే, వాడిని జయించాలి అంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెప్తూ వచ్చాడు. డాలు అన్నాడు. వాక్యానికి ఉపయోగించబడిన పర్యాయ పదాలన్నీ అక్కడ చెప్తూ వచ్చాడు. వీటితో పాటు వచనం 18లో చెప్పాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు అన్నాడు. అంటే అపవాది మీద విజయం సాధించాలి అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే, వాడి తంత్రాలను ఎదుర్కోవాలి అంటే కేవలం దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండడమే కాదు, మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. ప్రతి సమయంలో మానక ప్రార్థన చేసినప్పుడు అపవాది మీద మనం ఏం సాధిస్తాం? విజయాన్ని సాధిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వాడి అపవాది తంత్రాలు ఎలాగుంటాయంటే, వాడు ప్రణాళిక చేశాడు అనుకోండి, నిశ్చయంగా ఎంత గొప్ప విశ్వాసైనా పడిపోవాల్సిందే. ప్రభు దగ్గరికి అలాంటి శోధనతోనే వచ్చాడు. 40 దినాలు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత ప్రభుకి ఇప్పుడు ఏమేస్తుంది? ఆకలేస్తుంది. ఒక్క పూట తినకపోతే, ఇప్పుడు బేతేలు స్థానిక సంఘ పెద్దలు ఈ రాత్రి భోజనం లేదు అన్నారనుకోండి, రేపు ఉదయానికి పేగులు ఎలా ఉంటాయి? ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. 40 దినాలు ప్రభుకి ఆహారం లేదు, ఆయన మానవుడిగా ఉన్నాడు, ఎంత ఆకలితో ఉంటాడు? సరిగ్గా ఎలాంటి తంత్రం ఉపయోగించాలో అదే తంత్రం ఉపయోగించాడు. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. సాతాను గనక ప్రణాళిక చేశాడంటే ఎలాంటి వ్యక్తి అయినా ఏం కావాలి? పడిపోవాల్సిందే. వాడి తంత్రాలు అలాంటివి. కానీ ప్రభు ఆ శోధనను జయించాడు, వాడిని ఎదిరించగలిగాడు. దేవుని వాక్యం ఉపయోగించాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు. వాక్యముతో ఎదిరించాడు. వినండి, వాక్యము మాత్రమే కాదు, ఆ శోధనను జయించడానికి కారణమైంది 40 దినాలు ప్రభువు చేసిన ప్రార్థన. ఈ రాత్రి సోదరుడ సోదరి, నీవు నేను శత్రువుల మీద విజయం సాధించాలి అంటే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలి అంటే, అందరితో సమాధానం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మానక ప్రార్థన చేయాలి. నా సమయం అయిపోతుంది, నేను ముగించబోతున్నాను. సమూయేలు కాలంలో ఇశ్రాయేలీల మధ్య సంభవించిన ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఈ రాత్రి మనం ఆలకిస్తూ ఉన్నాం. వారు ఉజ్జీవింపబడ్డారు. ఆ ఉజ్జీవం ఏంటో ఒక 3 మాటలతో మనం తెలుసుకున్నాం. ఒకటి, వారు శత్రువుల మీద విజయము సాధించారు. వారు పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్నారు. వారు అమ్మోరీలతో సమాధానాన్ని కలిగి ఉన్నారు. ఇవి నీవు నేను కూడా అనుభవించాలి అంటే వారు ఏం చేశారో, అలాగూ వారికి సంభవించడానికి కారణాలేంటో ఒక 5 మాటలు చూసాం. ఒకటి, వారు ప్రభు సన్నిధిలో ఉన్నారు, మందసాన్ని వారు తిరిగి పొందుకున్నారు. 2, యెహోవాను అనుసరించాలని వారు ఏం చేశారు? దుఃఖపడ్డారు. ఆత్మీయమైన దుఃఖం, ఆత్మీయమైన సంతాపం. 3, వారి మధ్య ఉన్న అన్య దేవతలను, అన్య పద్ధతులను వారు ప్రక్కన పెట్టారు. 4, వారు పాపాత్ములమని ప్రభువు సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థంగా ఒప్పుకున్నారు. 5, వారు మానక ప్రార్థన చేశారు. ఇలాంటి మంచి లక్షణాలు నీవు నేను కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు మన జీవితాల్లో కూడా ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలిగిస్తాడు. అలాగ ఉజ్జీవింపబడిన క్రైస్తవులముగా నీవు నేను ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయును గాక. ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ దాసులు మాట్లాడవలసి ఉండగా బలపరిచి అవసరమైన సందేశం ఈ రాత్రి అనుగ్రహించమని, మహిమ పొందమని క్రీస్తు యేసు అమూల్యమైన నామములో
కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.